హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం త్రిబుల్ స్టెప్ గౌన్ కుట్టడం చూద్దాము. ఇదొచ్చేసి నాకు సగం శారీ సరిపోయింది. ఇంకో సగం శారీతో ఇంకో గౌన్ కుట్టినాను. అంటే ఇంకా కొంచెం పెద్దది. దీనికోసం ముందుగా లైనింగ్ తీసుకోవాలి. ఇదొచ్చేసి 22 సెంటీమీటర్లు ఉంది. ఇలా మర్చేసుకొని అవుట్ సైడ్ మర్చుకోవాలి. మనం ఇటు సైడ్ ఉన్నామంటే అవుట్ సైడ్కి మర్చుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్కి ఎట్లయితే మడుస్తామో అట్లా, అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్కి చాలా మంది ఇలాగే మడుస్తారు. సో అలాగే మర్చుకోవాలి. ఇప్పుడు చూద్దాము. పొడవు వచ్చేసి 11 సెంటీమీటర్స్ తీసుకున్నా. అంటే పైన వచ్చేసి ఫ్రంట్ సైడు, కింద ఉండేది బ్యాక్ సైడ్కి వస్తుంది. విడ్త్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ ఉంది. భుజం దాకా 4.5 తీసుకుందాము. ఇది భుజం దాకా వస్తుంది. మళ్ళీ కిందకు చంక భాగానికి వచ్చేసరికి ఇక్కడ కూడా 4.5 సెంటీమీటర్సే తీసుకోవాలి. అంటే ఇది 6 ఇయర్స్ బేబీకి కాబట్టి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా ఇక్కడ రౌండ్ తీసేసుకుందాం. ఇక్కడ మెడ దగ్గర 1.5 సెంటీమీటర్ సరిపోతుంది పిల్లలకి. మనం పెద్దవాళ్ళకే ఎం సైజ్ ఉంటే 2 సెంటీమీటర్స్ తీసుకుంటాం అంతే. కాబట్టి చిన్నపిల్లలకి 1.5 సరిపోతుంది. ఇంకా ఇక్కడ 3 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఇంకా పొడవు కావాలనేసి అనుకుంటే తీసుకోవచ్చు. 4 వరకు కూడా తీసుకోవచ్చు. నాకైతే 3 సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా కింద వచ్చేసి ఇక్కడ 1 సెంటీమీటర్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఈ చంక భాగం దాకా ఒక గిర్రేసుకొని ఇక్కడ కట్ చేసేయాలి. ఈ ఎక్స్ట్రా పీస్ అనమాట, ఇది కట్ చేసేద్దాము. ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద ఎక్స్ట్రా పీస్ లేకుండా. ఇంకా దీన్ని కట్ చేసేద్దాం. దీన్ని సపరేట్ చేసేద్దాం ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కింద ఉండేది బ్యాక్ కదా, అలాగే మార్క్ వేసుకుందాము. సో మనకి ఎంత కావాలంటే అంత బ్యాక్ సైడ్ తీసుకోవచ్చు. వెనకాల సైడ్ కూడా నేను రౌండే పెట్టేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి హుక్స్ వస్తుంది, ఇక్కడ కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ కుట్టేసిన తర్వాత కట్ చేస్తాను. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అంటే గుర్తు పెడతామన్నా. శారీ కూడా సేమ్ లైనింగ్ మడిచినట్టే మర్చుకోవాలి. ఇలా మడిచిండే సైడ్ వచ్చేసి మడిచిండే సైడ్కే పెట్టుకొని, అంటే లైనింగ్ 4 పీసులుగా మర్చుకున్నాను, మీరు బాగా గమనించండి. సైడ్లో చాలా ఎక్స్ట్రా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కట్ చేసేద్దాం. ఫ్రంట్ ఏ కలర్ కావాలి, బ్యాక్ ఏ కలర్ కావాలని చూసుకొని దాన్ని పెట్టి సెట్ చేసేయాలి.
ఇలా ఎందుకు పెట్టాలి అంటే మనం ఈరోజు కట్ చేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడు కుడతాము కదా! కాబట్టి ఇలా ఏ లైనింగ్‌కి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి దాంట్లోనే ఉంటుంది. మనం 10 రోజుల తర్వాత విప్పి కుట్టుకుందాం అనుకున్నా కూడా అన్నీ బాగా గుర్తుంటాయి. ఎక్కడొక్కడ పడేసేసి మళ్ళీ గుర్తుండవు. సారీ, ఇది వీడియో మిస్ అయిపోయింది. ఇలా కట్ చేసేసిన దాన్ని ఇలా కుట్టుకొని కట్ చేసుకోవాలి. ఖర్చులు కూడా పెట్టేసినాను. ఇంకా దీన్ని బ్యాక్ చేసేసి ఇక్కడ పైన కూడా ఒక్కొక్క స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకా ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేద్దాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ సైడ్ కూడా కుట్టేసినాను. సేమ్ ఫ్రంట్ ఎట్లా కుడతామో బ్యాక్ సైడ్ కూడా అట్లే. సైడ్ ఆర్మ్స్ ఎందుకనేసి అలా కుట్టేసినానంటే పైపింగ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి నేను ఇలా కుట్టాను. ఇంకా బ్యాక్ పార్ట్కి వచ్చేసి హుక్స్ పెడదాము అనేసి కట్ చేస్తూ ఉన్నా సగానికి. హుక్స్లు అనేవి దీంట్లోనే అటాచ్ చేసేద్దాం అనేసి కుడతా ఉన్నాను. మీరు కావాలంటే సపరేట్గా మళ్ళీ కూడా కుట్టుకోవచ్చు, ఇలాగే కుట్టాలనేసి ఏం లేదు. కానీ ఇలా కుట్టాలి అనుకుంటే మాత్రం కుట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక లైనింగ్ పీస్ని కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ నుంచి, లైనింగ్ పక్క కాకుండా మెయిన్ శారీ పీస్ ఉంది కదా, ఆ సైడ్ కుట్టుకోవాలి. మళ్ళీ ఇంకో పీస్ తీసుకొని దానిపైనే ఇలా ఇది లోపలికి మర్చుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి. ఇలా పెట్టుకోవాలి. డైరెక్ట్ ఇదే పెట్టచ్చు కదా అని కూడా డౌట్ రావచ్చు, కానీ హుక్స్ అనేది వీటి రెండిటి మధ్యలోకి వస్తుంది. అందుకోసం అనేసి 2 పీసెస్ని జాయింట్ చేస్తూ ఉండేది. ఇక్కడ మనకి ఎక్కడైతే హుక్స్లు కావాలో అక్కడ మార్క్ చేసుకున్నాను. నాకు ఈ లైనింగ్ అనేది ఎట్లా కావాలన్నా కూర్చుంటుంది, అందుకే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే పాలిస్టరు అట్లా జారేవైతే అంత ఈజీగా కుట్టేదానికి అయ్యలేదు. మనం లైనింగ్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా కుట్టుకోవడానికి ఏదైతే సరిపోతుందో అట్లా లైనింగే చూసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి మార్క్ దగ్గర, అంటే లైట్గా గ్యాప్ ఇచ్చి 2 మార్కులు కుట్టుకోవాలన్నమాట. రఫ్ కుట్టేసుకోవాలి. 2 రఫ్ కుట్లు, సెంటర్లో గ్యాప్ వస్తుంది. సేమ్ అలాగే మార్క్ వేసిండే మొత్తము 4 మార్కులు వేసిన నేను 4 చోట్ల అలాగే కుట్టేసుకుంటున్నా. ఇప్పుడు హుక్స్ని కొంచెం వేరు చేద్దాం. అంటే కొంచెం దూరం, చాలా దగ్గరగా ఉంటాయి కదా, ఇవి కొంచెం గ్యాప్ వచ్చేలాగా తీసుకోవాలి. అన్ని హుక్స్ అట్లనే తీసుకొని ఇప్పుడు సెంటర్లో, అంటే 2 పీసుల మధ్యన ఇది వచ్చేసి గ్యాప్ ఉంది కదా, ఈ జాయింట్ మధ్యలో ఇక్కడ ఇలా చేర్చేయాలా. 4 సేమ్. సో ఇలా వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ అదిమేయాల హుక్స్లకి. ఇప్పుడు ఇలా మర్చుకొని ఎక్స్ట్రా పీసెస్ లాగా అనిపిస్తే కొంచెం కట్ చేసేసుకోవాలి. కింద మనకి
మడిచేంత అవసరం ఏం లేదు, ఎందుకంటే కింద గౌన్ జాయింట్ వస్తుంది కదా, ఫ్రిల్స్ పెడతాం కదా, కాబట్టి కింద అనేది కొంచెం కట్ చేసేసినాను. ఇంకా దీన్ని మడుచుకోవాలి, కొంచెం బాగా స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసుకున్నా. ఇలా మడుచుకోవాలి. హుక్స్లు అనేవి పైకి ఇట్లా వచ్చేయాలా. ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి, పైనుంచి కింద దాకా కుట్టేసుకునేస్తే హుక్స్లు అనేవి యాడపోవు, అలాగే ఉంటాయి. మళ్ళీ మనం కుట్టిందంతా అయిపోయిన తర్వాత మళ్ళీ హుక్స్లు వేసుకోవాలి అనే బాధ ఉండేలేదు. కొంచెం ఇక్కడే కొంచెం కష్టపడినామంటే మళ్ళీ హుక్స్లు వేసే కష్టం ఉండదు. చాలామంది బ్లౌజులు ఒక 10-15 కుట్టేసి హుక్స్లు వేసే టైం లేక అలాగే పెట్టేస్తాం కదా. ఇలా చేయడం వల్ల పనిలో పని అన్నీ అయిపోతాయి. ఇంకా ఇది వచ్చేసి ఒక లైనింగ్ సైడే ఒక పీస్ పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. రెండో పీస్ అనమాట ఇది. అది హుక్స్ పట్టి, ఇది కాజా పట్టి. ఇంకా దీన్ని పైకి మడుచుకోవాలి. దీన్ని ఎక్కడెక్కడ కుట్టుకోవాలనేసి చాలా మందికి డౌట్ వస్తుంది కదా. అంటే మామూలుగా కాజా పట్టి కుట్టేసిన తర్వాత హుక్స్లు వేసుకుంటాం కాబట్టి హుక్స్లు వేయడానికి మార్క్ చేసుకుంటాం. కానీ ఇక్కడ హుక్స్లు ఎక్కడున్నాయో చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని కాజాలు వేసుకోవాలా. సో మనకి ఎక్కడెక్కడ హుక్స్లు ఉన్నాయో చూసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. హుక్స్ వేసే చోట కొంచెం గ్యాప్ పెట్టేసి వీ షేప్లో ఇలా కుట్టేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. కింద వచ్చేసి ఒక కుట్టేసేసుకుందాము. మళ్ళీ మనం ఫ్రిల్స్ అంటే జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నేను వచ్చేసి ఈ శారీ ఉంది కదా, దీన్ని 9 సెంటీమీటర్స్ కట్ చేసుకున్నా. ఎంత పొడవు ఉంటే అంత పొడవు కట్ చేసేసుకున్నాను. అంటే 2 స్టెప్స్కి వచ్చేసి 9 సెంటీమీటర్స్ ఉంది. కింద 3వ స్టెప్కి వచ్చేసి 5 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. మనం ఎంత పొడవు కావాలన్నా తీసుకోవచ్చు. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సో ఇదొక టెక్నిక్ అబ్బా, ట్రై చేయొచ్చు ఎవరైనా. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాము. నా దగ్గర లైనింగ్ ఇదే ఉంది. కిందకు వచ్చేసి 20 సెంటీమీటర్స్తో, విడ్త్ వచ్చేసి 18 సెంటీమీటర్లు ఉంది. ఇది వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ పెట్టుకుంటున్నా. మీకు కావాలంటే 4 సెంటీమీటర్సే కూడా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. ఇలా రౌండ్గా గీసేసుకోవాలా. ఇది వచ్చేసి అంబ్రెల్లా కటింగ్ లైనింగ్ మాత్రం అంబ్రెల్లా కటింగు. ఫ్రిల్స్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిల్స్ కంటే కూడా ఇదే బాగుంటుంది, అందుకనేసి పెడతా ఉన్నాను. ఇది వచ్చేసి 13 సెంటీమీటర్స్ వస్తుంది. 13 సెంటీమీటర్స్ ఇట్లనే రౌండ్గా తీసుకుంటా మార్క్ చేసుకోవాలి. మీకు పొడవు ఇంకా కొంచెం కూడా తీసుకోవచ్చు. నా దగ్గర లైనింగ్ పొడవు ఇంతే ఉందనేసి నేను 13 సెంటీమీటర్స్ తీసుకుంటా ఉన్నాను. పద్దెనిమిది వరకు తీసుకోవచ్చు పొడవు అనేది. సో మొత్తం అంతా మార్క్ చేసేసుకోవాలి.
రౌండ్గా రావాలి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాం. ఇలా రావాలి. ఇంకా కింద ఇట్లా మడుచుకొని కుట్టేసుకోవచ్చు. జిగ్జాగ్ కావాలంటే జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు మిషన్ ఉంటే. ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ బాడీ పార్ట్ ఉంది కదా, దీనికి ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను నేను. బాడీ పార్ట్ ఎంత ఉందో సేమ్ అంతే పొడవు నేను దీన్ని తీసుకున్నాను, కట్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీనికి కింద అటాచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టిండేది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పినాను, శారీ ఎంత పొడవు ఉంటే అంత పొడవు, అంటే నేను 9 సెంటీమీటర్స్ తీసుకున్నాను కదా, 9 సెంటీమీటర్స్ తీసుకొని ఎంత పొడవు ఉంటే అంత పొడవు మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. కట్ చేసుకోకుండా ముందుగానే కట్ చేసినామంటే అది దొబ్బుతుంది. ఇంకా ఫ్రిల్స్ అంతా ఇలా అటాచ్ చేసేసుకుంటాను. పెద్దవాళ్ళకి కానీ ఇలా కుట్టినామంటే ఇంకా బాగా వస్తుంది. ఒకసారి మొత్తం కుట్టేసినామంటే. ఇది 3వ స్టెప్ కూడా సేమ్ అట్లనే కుట్టేయాలి. ఇంకా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. పైన మాత్రమే కుట్టుకోవాలి, సైడ్లో ఏం కుట్టకూడదు ఇప్పుడే. ఇంకా బాడీ పార్ట్కి ఈ ఫ్రిల్స్ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా. లైనింగ్ వచ్చేసి పైకి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 సెంటర్లో ఉండేలాగా పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. 2 స్టిచ్చింగ్స్ వేసేసుకోండి ఫస్ట్లోనే, మళ్ళీ వేయం కదా. సేమ్ దీనికి కూడా అట్లనే కుట్టేసుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా. ఇంకా ఇప్పుడు 2 పార్ట్లు తీసుకొని పైన ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత కింద వచ్చేసి శారీ ఉంది కదా, ఫస్ట్ ఈ లోపల శారీని మాత్రమే అటాచ్ చేసుకుందాం. లైనింగ్ దీన్ని ఎప్పుడు ఒకేసారి కుట్టుకోకూడదు, సపరేట్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని కుట్టేసుకుందాం. డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. నాకు ఇప్పుడే వీడియో లెంత్ ఎక్కువైంది అనేసి నేను చూపించడం లేదు. ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ జాయింట్ చేసేసుకుందాం. మనం పిల్లల లావుని బట్టి ఎంత కావాలో అంత స్టిచ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్, ఇంతే పెట్టాలనేసి ఏం లేదు. ఇంకా కిందకు వచ్చేసరికి ఇది లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. సో లోపల శారీ ఉంది కదా, అది సైడ్కి పెట్టినాను. అది కానీ కుట్లోకి వచ్చిందంటే బిస్కెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఎంత లూజ్ కావాలా టైట్ కావాలా అనే కుట్లు మీరే వేసుకోవచ్చు. సో 2వ సైడ్ కూడా వేసేసుకున్నా. గౌన్ అయితే అయిపోయింది కుట్టడం. దీనికి వచ్చేసి ఒక బౌ పెడదామని, ఫస్ట్ అయితే ఒక పీస్ తీసుకొని దానికి 3 వైపులా ఇలా కుట్టేసుకున్నాను. ఇక్కడ ఒక టక్ పెట్టుకొని
అంటే కత్తెరతో ఒక టక్కేసిన ఈ గ్యాప్లో నుంచి మనం లోపల ఉండేదంతా తీయాలన్నమాట. క్రియేటివిటీ బయట తీయాలి. ఇలా తీసిన తర్వాత ఆ సైడ్కి పెట్టేసి ఇది వచ్చేసి రెండో పీస్. ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా కుట్టుకున్న తర్వాత మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోవాలి. ఇంతే తీసుకోవాలనేసి ఏం లేదు. ఇక్కడ కూడా క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుంటేనే దానికి కొంచెం లుక్ వస్తుంది. స్ట్రైట్గా కట్ చేసుకోవద్దండి. ఇంకా దీనికి కూడా ఒక టక్ వేసేద్దాం. దీన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇంకా ఇవి రెండు జాయింట్ చేసేద్దాం. సూది దారం తీసుకోవాలి. ఇలా కుట్టేసుకుందాం. సూది దారం తీసుకొని ఇలా కుట్టేసుకొని దీనికి అటాచ్ చేసేయాలి. సో అంతే, బాబో రెడీ. మొత్తానికి గౌన్ కంప్లీట్ అయిపోయింది. మా పాప కూడా వేసుకునేసింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చింది కుట్టిన తర్వాత అది కూడా కామెంట్ చేయండి. ఉంటాను.